41, 42 నుంచి చదువుదాం చూడండి. ఎందుకంటే 2 శ్లోకాలు కలిసే ఉన్నాయి. పోయినసారి కూడా అక్కడ వదిలేసినాం మనం. సకేతి మాత్వా ప్రసభాయ దుక్తం హే కృష్ణ ఏ యాదవా హే సకేతి అజానతా మహిమానం తవేద్యం మయా ప్రమత్ప్రాణమేనాన వ్యాపి యచ్చావహస్తారమసత్కృతుంసి విహారశయనస్య నాభోజనేషు ఏకోతవత్వచ్యుతస్య మచ్చం రక్షామహే త్వామహమప్రమేయం. అద్భుతమైన శ్లోకాలు చలించిపోతున్నాడు. విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు అరే ఇన్ని రోజులు నేనేదో మా అత్త కొడుకు మామూలు వాడు, నా బావ అనుకున్నా, నా ఫ్రెండ్ అనుకున్నా, నా శ్రేయోభిలాష అనుకున్నా, కానీ అంతకంటే ఎక్కువ చూసిన నేను విశ్వరూపంలో అరే నేను ఎంత పొరపాటు చేసిన నన్ను ఒక మామూలు వానిగా నేను అనుకున్నా అని చెప్తూ ఉన్నాడు. హే కృష్ణ అని చెప్తూ ఉన్నాడు. అక్కడే వదిలేస్తున్నాడు. కృష్ణ, నీ మహిమను తెలియక పొరపాటున గాని చనువు చేత గాని నిన్ను సామాన్య మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని నిర్లక్ష్యంగా పిలిచి ఉంటిని. మరియు విహరించినప్పుడు గాని, నిద్రించినప్పుడు గాని, కూర్చొని ఉండినప్పుడు గాని, ఆరగించినప్పుడు గాని, ఒంటరిగా ఉండినప్పుడు గాని, ఇతరుల ఎదుట గాని పరిహాసము కొరకు ఈ అపరాధములు చేసి తిను. వాటి విషయమున నా తప్పులు క్షమించుటకు అప్రమేయుడవైన నిన్ను ప్రార్థించుచున్నాను. పీతాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యచ్చ గురుర్గరీయాన్ నస్య మోస్త్వభిక్కకుంతో నో లోకత్వయే ప్రపంతి ప్రభావా. కృష్ణ, అతిశయ ప్రభావము గలవాడా, నీవు చరాచర ప్రపంచమునకు తండ్రి, గురువు, శ్రేష్ఠుడవు, పూజ్యుడవునై ఉన్నావు. అది నాకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఆ విశ్వరూపాన్ని నేను చూస్తూ ఉంటే అసలు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నీ లోపలికి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, అన్నీ నీ లోపలనే జరుగుతున్నాయి. కృష్ణ, నువ్వు మామూలు వాడవు కాదయ్యా, నువ్వే సర్వంతర్యామివి, సర్వరక్షకుడవు, అందరినీ రక్షించేవాడివి నువ్వే, నాకు తెలిసిపోతుంది కృష్ణ అంటూ ఉన్నదట. చూడండి, కృష్ణ అతిశయ ప్రభావము గలవాడా, నీవు చరాచర ప్రపంచమునకు తండ్రి, గురువు, శ్రేష్ఠుడవు, పూజ్యుడవునై ఉన్నావు. ముల్లోకముల యందును నీకు సమానుడు, ఇక నీకు సమానుడు లేడు అని నేను విశ్వసిస్తున్నా. కృష్ణ, నేను అసలు చూసిన రూపము అద్భుతమయ్యా అని తనకు తాను కదిలిపోతున్నాడు అర్జునుడు. నీకు సమానుడు లేడు, నిన్ను మించిన వాడెక్కడనూ ఉండడు. అది అందుకే నేను చెప్తూ ఉంటానా, ఎటూ పోవలసిన అవసరం లేదు. దాహము తీర్చే తీయని సరస్సు ఇక్కడే ఉంది, ఎక్కడ పరిగెత్తకండి. పరిగెత్తినా మనం అలసిపోయి ఇక్కడికి రావాలి. అది బలభానుడు నానొసటి బొట్టు కాగా, కృష్ణ బలభానుడు నానొసటి బొట్టు కాగా, వాయుదేవుడు నాలో శ్వాస కాగా, ఉరుమునై ఉరిమెదా. భగవంతుడు మనకు నోరిచ్చిండు అతన్ని పొగడడానికి, అతన్ని కీర్తించడానికి, కళ్ళిచ్చిండు అతని మూర్తిని చూడడానికి, చెవులిచ్చిండు అతని నామాన్ని వినడానికి, కాళ్ళిచ్చిండు అతన్ని మందిరానికి చేరడానికి, చేతులిచ్చిండు అతనికి దండం పెట్టడానికి, మనస్సు ఇచ్చిండు, చాలా చిత్ర విచిత్రమైన మనసు, కానీ దాన్ని అతి కష్టం మీద తెచ్చి ఇక్కడే పడేయాలి. అంతే, అతన్ని గురించే ఆలోచించేటట్టే చేయాలి. అంతే, అది చేయడమే మన ప్రయత్నం. అందుకనే చెప్తుంది చూడండి, బలభానుడు నానొసటి బొట్టు కాగా, వాయుదేవుడు నాలో శ్వాస కాగా, ఉరుమునై ఉరిమెదా నీ కీర్తి విశ్వమంతా. నన్ను మానవునిగా పుట్టించిన కృష్ణ, కేవలం చేయాల్సిన పని ఒక్కటే, నీ కీర్తిని చెప్పడం.
నీ నామాన్ని ఉచ్చరించడం, నీ గురించి నలుగురికి చెప్పడం, అంతే. నీ అడుగుల కడ పడి ఉండు చిన్ని కృష్ణ, అట్లాగా నేను నీకు దూరం కాను, నీ పాదాల దగ్గరే ఉండి ఇవన్నీ చేస్తా. ఎందుకని? అవన్నీ ఇచ్చిన వాడివి నువ్వే, అది నాకు తెలుసు. అదే అంటుంది ఇక్కడ, నిన్ను మెచ్చిన వాడిగా లేదు అంటున్నాను అర్జునుడు. చూడండి, అదృష్ట్వా పూర్వాం వృషితోన్సి దృష్ట్వా, కరెక్ట్ అవుతున్నా, తస్మాత్ ప్రణమ్యా ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమేషమేడ్యం పీశేన పుత్రస్య సఖేవ సఖ్యో ప్రియం ప్రియా హర్యసి దేవ సోడుం. అందుచేత ఈశ్వరుడవు, స్తుతింపదగిన వాడవునగు నీకు సాష్టాంగ ప్రణామము చేయుచు నన్ను కరుణింప వేడుకొనుచున్నాను. అది నాకు తెలిసిపోయిందయ్యా నువ్వు దేవదేవుడవని, అందుకే నేను నీకు సాష్టాంగ ప్రమాణం చేస్తున్నా. ఎందుకని? ఇక నువ్వే నన్ను చూడాలి, అంతే. దానికోసమే చేస్తున్నా, నాకు ఇంకా ఏవో కావాలని మాత్రము కాదు. అది అంటున్నాడు ఇక్కడ, కరుణింప వేడుకొనుచున్నాను. తండ్రి కుమారుని, చూడండి, తండ్రి కుమారుని నానా గీత చాలు మన తలరాత మార్చడానికి. ఏ గ్రంథాలు అవసరమే లేదు. కనీసం హిందువుగా పుట్టడము, మానవునిగా పుట్టినందుకు గీత ఎప్పుడు మన చేతిలో ఉండాలి. ఎందుకో తెలుసా? మన కష్టాలన్నిటిని పోగొట్టే శక్తి ఆ గీతకుంది. మనల్ని ఒక ప్రయోజకునిగా తీర్చిదిద్దేది గీత ఒక్కటే. అందుకనే చెప్తున్నాను, ఎంత విశ్వాసం వచ్చేసింది చూడండి. ఆయనే మామూలు కాదు. అప్పటికే పాశుపతాస్త్రాలన్నీ సాధించుకొని కూర్చున్నాడు. అర్జునుడు కూడా ఏం మామూలు కాదు, నరనారాయణులు వాళ్ళిద్దరు. అది చెప్తుండే ఇక్కడ చూడండి. అందుచేత ఈశ్వరుడవు, స్తుతింపదగిన వాడవునకు నీకు సాష్టాంగ ప్రణామము చేయుచు నన్ను కరుణింప వేడుకొనుచున్నాను. తండ్రి కుమారుని తప్పును, స్నేహితుడు స్నేహితుని అపరాధమును, ప్రియుడు ప్రియురాలి యొక్క లోపమును సహించినట్లు నీవు నా అపరాధములు క్షమింపుము. అదృష్ట్వా పూర్వాం వృషితోన్సి దృష్ట్వా భయేన చ ప్రవిదితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దేవదేవా, మునుపెన్నడు దర్శించని రూపమును చూచి సంతసించి తిని నా మనసు భీతి చెందుచున్నది. జగన్నివాస, నాకు నీ పూర్వపు మంజుల రూపమునే చూపుము. మురళీధర సుకుమార శరీరా, ఆ రూపాన్ని నాకు చూపు. చక్కగా మురళి పెట్టుకుని నవ్వుతూ అందంగా కనిపించే నీ రూపును చూపించు కృష్ణ. నేను అసలు తట్టుకోలేకపోతున్నా ఈ విశ్వరూపాన్ని అంటున్నది. చూడండి, నా మనసు భీతి చెందుచున్నది. జగన్నివాస, నాకు నీ పూర్వపు మంజుల రూపమునే చూపుము. కృష్ణ, నన్ను కరుణింపుము. కిరీటినం గదినం చక్రహస్తం మిచ్చామి త్వాం ద్రష్టుమహం తదేవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప, సహస్రబాహు, కిరీటము, గద, చక్రములు, చతుర్భుజములు గల నీ మంజుల రూపమును నేను దర్శించగోరుచున్నాను. ఆ రూపమును అవతరింపుము. శ్రీ భగవానువాచ మయా ప్రసేనైన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమద్యం యన్మే త్వదన్యేన దృష్టానుపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, తేజోమయమైనదియు విశ్వరూపమైనదియు అనంతమైనదియు ఆది యందుండునదియు నీకన్న వేరైన వారి చేత ఇంతవరకు చూడబడనిదియు అగు ఏ పరమమైన రూపము గలదో అట్టిది ప్రసన్నుడవగు నాచే ఆత్మయోగముచే నీకు చూపబడినది. ఎన్ని చదివేసినప్పటికే ఎన్ని చెప్పిండానా? 10 అధ్యాయాలు వినేసిండు అర్జునుడు. 11వ అధ్యాయం ఇది. ఇంత నువ్వు విన్నావు కాబట్టి, నీకు జ్ఞానం కలిగింది కాబట్టి ఇది నన్ను చూడగలిగినవయ్యా అంటూ ఉన్నదట. నా వేదయజ్ఞాద్వయనైన ధానై నా చాక్రియభిర్న తపో విరుగ్రై ఏవం రూపం శక్యహం మృలోకే
దశ్రుం తదేనైన కురు ప్రవీరా. అర్జున, మానవలోకమునందు నీవు తప్ప అన్యులెవరు వేదాధ్యయనము వలన గాని యజ్ఞములు, దానములు, వైదిక కర్మలు, ఉగ్ర తపస్సులు మొదలగు వాని చేత గాని నన్ను చూడజాలవు. మాతే వ్యదా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మవేదం వ్యపేత విప్రీతమానా పునస్త్వ తదేవ మే రూపమిదం ప్రవశ్య. భయంకరమైన నా ఈ విశ్వరూపమును చూచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడిచి సంతుష్ట తరంగుడవై నా పూర్వ రూపమును దర్శించుము. సంజయ ఉవాచ ఇత్యర్జునా వాసుదేవం తదోక్త్య స్వయం రూపం దర్శయామాన భూయ ఆశ్వర్షయామాస చ భీతమేనం భూత్వం పునః స్వమ్యవపూర్మాత్మ. సంజయుడు పలికెను. మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఇటుల పలికి సౌమ్య రూపుడై తన పూర్వ రూపమును మరలా చూపెను. అర్జునుణ్ణి ఓదార్చెను. అర్జున ఉవాచ దృష్టే త్వం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేతసా ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను. కృష్ణ, నీ యొక్క సౌమ్యమైన మానవ రూపమును గాంచి నేను సహజ స్వభావుడను, ప్రసన్న చిత్తము గలవాడను అయితిని. శ్రీ భగవానువాచ సుదర్శనం మిదం రూపం దృష్ట్వా సుదర్శనం మిదం రూపం దృష్టా వానసేయన్మమ దేవా అపస్య రూపస్య నిత్యం దర్శనాకాంక్షిణం అర్జునిత్యం. శ్రీ భగవానుడు పలికెను. నీవు చూసిన ఈ విశ్వరూపము చూడశక్యము కానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శించ గోరుచున్నారు. నాహం వేదైర్న తపస్సానా దానేన చాచజ్జయా శక్యం ఏవం విద్యో ద్రష్టుం దృష్టావానసి మాం యథా. నీవు దర్శించిన ఈ విశ్వరూపము వేదముల చేత గాని జ్ఞానదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యము కాదు. భక్త్యా త్వననాయ శక్యం అహమేహం విద్యోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశుం చ పరంతప. అర్జున, విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగా గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము. మత్కర్మా కృత్మత్కరమో మద్భక్త సంగవర్జిత నిర్వేర్య సర్వభూతేషు యసా మామేతి పాండవ. అర్జున, ఎవడు నా కొరకే కర్మలాచరించుచు నేనే పరమగతి అని భావించి నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైర్య బుద్ధి లేకయుండునో వాడు నన్నే పొందగలడు. ఓం తత్వదే శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగ శాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునకు భగవద్గీత ఎందలి విశ్వరూప సందర్శన యోగమనేడి 11వ అధ్యాయము సమాప్తము. అత ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్వం పర్యుపాసతే ఏ చామక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. ఓం తత్సత్.